రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర సంస్థ అన్న విషయాన్ని విస్మరించిన భారత ఎన్నికల సంఘం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుబంధ సంస్థగా పనిచేస్తుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బీహార్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంఘం ఘరానా మోసాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర సంస్థ అన్న విషయాన్ని విస్మరించిన భారత ఎన్నికల సంఘం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుబంధ సంస్థగా పనిచేస్తుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బీహార్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంఘం ఘరానా మోసాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా నరసింహ పాల్గొని మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయాలని, ఏ పార్టీకి అనుబంధంగా పనిచేయొద్దన్నారు. బీహార్లో భారత ఎన్నికల సంఘం చేసిన పని దేనికి సంకేతమని వారన్నారు. భారతదేశంలో నివసిస్తున్న ప్రజలందరికీ ఓటు ఆయుధమని అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జూలై 27న ఎన్నికల కమిషన్ విడుదల చేసిన పత్రికా ప్రకటనల మేరకు 7 కోట్ల ఎన్యూమరేషన్ ఈ నమోదు పత్రాలు సేకరించబడి రిజిస్టర్లో పేర్లు చోటు పొందాయి అన్నారు. బీజేపీ దేశంలో అధికారంలోకి రావడానికి భారత ఎన్నికల సంఘాన్ని ఒక పాముగా ఉపయోగించుకొని అధికారంలోకి రావడానికి ప్రజలను మోసగిస్తూ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇటీవల కాలంలో జరిగిన మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికలలో ఈ తంతే కొనసాగిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. బీహార్లో జరిగిన ఓటర్ల అవకతవకలపై విచారణ చేపట్టాలని నరసింహ కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, పట్టణ కార్యదర్శి మాయకృష్ణ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, వనం రాజు, అన్నంపట్ల కృష్ణ, కొండమడుగు నాగమణి, కమిటీ సభ్యులు అబ్దుల్లాపురం వెంకటేష్, వల్దా సంజయ్య, నాయకులు లావుడియ రాజు, ఈర్ల రాహుల్, వేముల నాగరాజు, బుగ్గ ఉదయ్, మైసోళ్ల నరేందర్, సతీష్, మహేష్, నేహాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బీహార్ ఎన్నికల్లో ఏదైతే ఈసీ తొలగించిన ఓట్లను చేర్చాలని ఈసీ వైఖరి తర్వాత మోడీ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఇలా దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ సంవత్సరం బీహార్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. బీహార్ రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అందరినీ ఓట్లను తొలగించి తప్పుడు పద్ధతులలో అధికారం చేపట్టడానికి ఈసీ కుమ్ముక్కై బీజేపీ ప్రభుత్వము ఈసీతో కుమ్ముక్కై ఇలా లక్షలాది ఓట్లను తొలగిస్తున్న పరిస్థితి ఉంది. ఈ తొలగింపు విధానాన్ని ఇలా సిపిఐఎం పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రధానంగా 7,89,00,000 ఓటర్లు ఉంటే ఈసీ 2005 జూన్లో కేవలం 7,24,00,000 ఓట్లను మాత్రమే ఉంచిన పరిస్థితి ఉంది. సుమారుగా 65 లక్షల పైగా ఓట్లు తొలగించిన పరిస్థితి ఉంది. వివిధ కారణాల చేత 8% ఓట్లను ఇలా అక్కడ తొలగించిన పరిస్థితి ఉంది. ఈసీ ఏం చెప్తా ఉన్నాడంటే ఆధారాలు ఉంటే మేము చేరుస్తామని చెప్తా ఉన్నాడు. దేనికి ఆధారం? మీరు ఆధార్ కార్డు ఆధారంగా ఇలా మనం ఓటర్లను నమోదు చేయాలనేది ఎన్నికల కమిషన్ చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ధృవపత్రాలు తేవాలంటా ఉన్నారు, మీ తాత ముత్తాతల నివాస పత్రాలు తేవాలంటున్నారు. ఇది తప్పుడు పద్ధతి అనేది ఇలా సిపిఐఎం పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. బీహార్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఇలా చాలామంది ఓటర్లను తొలగించి తన అనుయాయులను
తన తప్పుడు పద్ధతులను పెట్టుకొని ఇలా ఓట్లను నమోదు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఒక్కొక్క ఇంట్లో 200, 300 నివాసం ఉన్న పద్ధతులలో ఇలా ఓట్ల చేర్పింపు కార్యక్రమాన్ని పెడతా ఉన్నారు. ఏదైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లకు సంబంధించిన ఓట్లనన్నీ కూడా ఇలా బీజేపీ ఈసీ అనుకూలమై కుమ్మక్కై ఇలా ఓట్లను తొలగిస్తున్న పరిస్థితి ఉంది. బీజేపీ అధికారం చేపట్టిన ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడైతే ఎన్నికలు ఉంటాయో అక్కడ తన వ్యతిరేక ఓట్లను తొలగిస్తూ అనుకూలమైన ఓట్లను ఇలా కుప్పలుగా చేర్పిస్తున్న పరిస్థితి ఉంది. ఢిల్లీ ఎన్నికల్లో చూసినాం, వేలాది ఓట్లను, లక్షలాది ఓట్లను ఆధార్ కార్డు సంబంధం లేకుండా, అడ్రస్ ప్రూఫ్ లేకుండా ఇలా దొంగ ఓట్లను చేర్పించి ఒక్కొక్క నియోజకవర్గంలో 3,000, 4,000, 5,000 దొంగ ఓట్లను చేర్పించి ఎన్నికల్లో గెలిచిన పరిస్థితి ఉంది. అందుకనే ఈ తప్పుడు పద్ధతులను సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ విషయంలో ఎన్నికల కమిషన్ తన చిత్తశుద్ధితో ఏ అధికార పార్టీకి లొంగకుండా సహజంగా ఎన్నికలు జరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, తొలగించిన ఓట్లన్నీ కూడా చేర్చాలని సిపిఐఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.